కావాల్సిన సేఫ్టీ ఉండేది కాదు. ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రేట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై అహ్మదాబాద్కి ఈరోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం. ఈరోజు కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే రైల్వేస్ ఎప్పుడు లేని విధంగా సేఫ్టీ పెరిగింది. వేలాది కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. ఉన్న రైల్వే లైన్లు కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. మేడం గారు డ్యాష్ పడినప్పుడు ఒకటే చెప్పాను, పెమ్మసాని గారు కూడా ఇక్కడే ఉన్నారు, మన మంగళగిరిలో ట్రైన్లు ఎక్కువ ఆగేటట్టు చేయాలని ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా నేను కోరుతున్నా. రైల్వే స్టేషన్లు కేవలం రైలు ఎక్కి దిగేదని కాదు, రైల్వే స్టేషన్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కింద మారాలి. ఈరోజు ఒక పక్కన అమరావతిని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అమరావతిలో భవనాలు కడతమే సరిపోదు, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 అనుసంధానం చేయాలి, ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని దిశగా ఈరోజు అమరావతి తయారు చేస్తున్నారు. ఇక్కడ మీరు అందరూ చూశారు, 2019 నుంచి 24 వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అమరావతి పనులు అన్నీ ఆగిపోయినాయి. అలాంటిది ఈరోజు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి పెద్ద ఎత్తున అమరావతి పనులు కూడా పరిగెత్తిస్తాం జరుగుతుంది. మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈరోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్లు చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనందరం నరేంద్ర మోడీ గారు రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికీ దశాబ్దాలుగా ఉన్న కళ, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. ఈరోజు ఏకంగా మంగళగిరి భూగర్భ డ్రైనేజ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిసి ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనం మంగళగిరిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఇప్పుడే గౌరవ మంత్రి పెమ్మసాని గారు చెప్పినట్లు మంగళగిరిలో మన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. శ్మశానాల దగ్గర నుంచి కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా మీకోసం చేస్తాం జరిగింది. ఆనాడు మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరా, 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల ఒక శాసనసభ్యుడిగా మీ ముందల నుంచిన మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవలే, 5300 ఓట్లతో ఓడిపోయానని. 5 సంవత్సరాలు కష్టపడ్డా, చెమటోర్చా,
మీ మనసు గెలుచుకున్నా. ఆనాడు ప్రజలందరిని ఒక్కటే కోరా, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి, అది నాకు కొండంత బలం ఇస్తుందని. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టాప్ 3 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అదే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఏ మంత్రి గారితో మాట్లాడినా, కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్తో కానీ ఎప్పుడు మాట్లాడినా, అనామ మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు చేయాలి, 91,000 మెజార్టీతో నేను గెలిచాను, బాధ్యత మీ పైన కూడా ఉందని వాళ్ళతో నేను ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపిస్తాం జరిగింది. నా గౌరవాన్ని మీరు నిలబెట్టారు, నా పైన బాధ్యత పెరిగింది. గడిచిన 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అంటే ఈరోజు ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. జీతాలు కానీ, పెన్షన్ కానీ, తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, మెగా జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. అయినా కూడా పర్వాలేదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదిద్దామని అభివృద్ధి పదంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించాలి. 5 సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం, పెట్టుబడి రాలేదు, పరిశ్రమలు రాలేదు. అలాంటిది ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించాం. ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది, ఒక గూగుల్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇంకో పక్కన ఫైటర్ జెట్ తయారు చేసే ఆమ్కా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా ఈరోజు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. 2 కలిసికట్టుగా ముందరికెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఇది 2 కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మీకోసం అహర్నిశలు కష్టపడడానికి మేమున్నాం. ఈరోజు మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇలా కేంద్రంతో సంబంధించిన అన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కనుకనే. మన లక్ష్మీ నరసింహస్వామి గుడి కోసం ప్రత్యేకంగా స్కీము ఉండాలి. ప్రసాదం 2 ద్వారా ఏకంగా నిధులు తీసుకురావాలని గౌరవ మంత్రి గారు నేను కోరితే, ఏకంగా టూరిజం మినిస్టర్ గారిని కలిసి ఆయన పక్కన కూర్చుని నాకు ఫోన్ కొట్టి ఆయన చేత కమిట్మెంట్ కూడా చేయించిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కలిసికట్టుగా పనిచేస్తే ఎంత అద్భుతంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే దానికి మంగళగిరి ఒక ఉదాహరణ. మీ ఆశీస్సులు ఒక పక్కన మీ కొడుకు లాంటి నాకు, ఇంకొక పక్కన మన పెద్దన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా నేను ఆశిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరిలో ప్రత్యేకంగా అనేక పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ, నాడు నేడు ఎప్పుడు ఒకటి చెప్తా. ఎంతోమంది నన్ను అడిగారు, ఓడిపోయినది ఇక్కడ 91,000 మెజార్టీ ఎట్టు గెలిచామని. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజలతో అనుసంధానమయ్యా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా, వాళ్ళతో కలిసికట్టుగా జీవితాంతం ప్రయాణం చేస్తానన్న భరోసా కల్పించా. అందుకే నాకు ఆ మెజార్టీ ఇచ్చి గెలిపించారని చెప్తాం జరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ ఒక విషయం చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు ఒక నియోజకవర్గంలో గెలిచారు. ఆ నియోజకవర్గం పేరు కుప్పం. మేమందరం ఎప్పుడు కుప్పం వైపు చూసి ఎలా పనులు చేయాలని తెలుసుకున్నాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడ కుప్పంలో ఉన్న మా మిత్రులు చెప్పి మంగళగిరికి వెళ్ళి నేర్చుకోండి ఎలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చాం. 6 నిమిషాలు కష్టపడతాం, అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పట్లేదు, అన్ని కోరికలు తీర్చామని చెప్పట్లేదు. అది దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. కానీ మీకోసం పనిచేస్తున్నాం.
కష్టపడుతున్నాం. ఆర్నిశలు